నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమ శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని, మన మనసులను ఒప్పించి ఒక ఉన్నతమైనటువంటి మార్గం వైపు వెళ్ళాలనేదా, చేయాలన్నది సంకల్పం. మనం విజయవంతంగా 4వ అధ్యాయంలో మనం 2 భాగాలు చూసాం. ఇప్పుడు 3వ భాగంలో వెళ్తున్నాం. ఈ 3వ భాగంలో నేర్చుకునే ముందు ఏం చూసామంటే భగవంతుని యొక్క అవతార రహస్యం గురించి తెలుసుకున్నాం. ఇప్పటి వరకు భగవంతుడు ఎలా అవతరిస్తారు, ఎప్పుడు అవతరిస్తారు అనేది భగవంతుడు స్వయంగా తానే చెప్పారు అక్కడ. కాబట్టి భగవంతుడి యొక్క అవతార రహస్యం తెలుసుకున్నాం. భగవంతుడు జ్ఞానం అనే తపస్సుతో పవిత్రులైన వారిని ఎలా తనలో చేర్చుకుంటారు, ఎలా వారిని వారి దివ్యత్వంలోకి మనం వెళ్ళవచ్చో గత శ్లోకాల్లో మనం చూసాం. అయితే అందరూ భగవంతుడినే కోరుకుంటారా, లేదా మనకి కోరికలు అనేవి ఎలా ఉండాలి, అసలు ఈ సమాజంలో ఉన్న వ్యవస్థలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాల్ని స్వయంగా మళ్ళీ భగవంతుడే ఇంకా విశదీకరించి చెప్తున్నారు. మరి ఈ ముందు శ్లోకాల్లో వాటిని కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో మనం 10 శ్లోకాలు నేర్చుకున్నాం 4వ అధ్యాయంలో. ఇప్పుడు 4వ అధ్యాయంలో 11వ శ్లోకాన్ని మనం చూద్దాం. 11వ శ్లోకం భగవంతుడే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు 11వ శ్లోకంలో? ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్తాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః అని చెప్తున్నారు. అంటే ఓ అర్జున, ఏ యథా మాం ప్రపద్యంతే, నన్ను ఎవరైతే ఏ విధంగా ఆశ్రయిస్తారో, ఏ విధంగా నన్ను కోరుకుంటారో, తాన్ తదా ఏవం భజామి అహం అంటున్నారు. వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను. అంటే ఆయన ఏమి స్పెసిఫిక్గా నన్ను ఇలా పూజించండి, ఇలా చేయండి అని చెప్పట్లేదు. మీరు ఏ విధంగా మీ మనసులో నన్ను కోరుకుంటారో, ఎలా నన్ను ఆశ్రయిస్తారో, నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను అని చెప్తున్నారు. మనుష్య సర్వశః అంటే మనుషులందరూ కూడా మమ వర్త అనువర్తంతే, అన్ని విధాలుగా నా మార్గాన్ని అనుసరిస్తున్నారు. చూడండి ఎంత లోతుగా ఉందో తెలుసా ఈ శ్లోకం మనకి. అంటే మీరు ఎలా, మనుషులందరూ ఎలా నన్ను ఆశ్రయిస్తారో, ఎలా నన్ను కోరుకుంటారో అలాగే నేను వారికి అనుగ్రహిస్తానని ఒక పక్కన చెప్తున్నారు. రెండో వైపు ఏం చెప్తున్నారు? మనుషులందరూ కూడా మమ వర్త అనుతంతే అంటున్నారు. అంటే అన్ని విధాలుగా నన్నే అనుసరిస్తారు. మీరు ఏ మార్గాన్నైనా అనుసరించడయ్యా, చివరికి చేరేది నన్నే. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? మనకి రకరకాల మార్గాలు సమాజంలో ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి. ఏ మార్గాన్ని అనుసరించినా మీరు చివరికి తిరిగి నన్నే చేరతారు, నన్నే చేరాలి కూడా అని భగవంతుడు చాలా స్పష్టంగా ఒక లైన్లో చెప్పేశారు. కాబట్టి మనం ఇక్కడ చూడాల్సింది భగవంతుడు ఎవరు, భగవంతుడి బోధనలు ఏంటి, భగవంతుడి యొక్క మార్గం ఏంటి, ఏది ఖచ్చితమైన మార్గం, ఎటు వెళ్తే మనం రాగలం అనేది. ఎటు వెళ్ళినా మీరు వస్తారు, ఇక్కడికే వస్తారు తిరిగి అని కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఎటు వెళ్ళినా ఏమీ ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఆ వెళ్ళి తిరిగి వచ్చేది ఇంకో జన్మ కాస్త లేట్ అవ్వచ్చు అంతే. కాబట్టి ఎటు వెళ్ళినా తిరిగి ఇక్కడికే రావాల్సింది అని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఎటో వెళ్ళటం దేనికి, ఆ వచ్చేది ఏదో ఇక్కడికే వస్తే అయిపోతుంది కదా. కాబట్టి అలా మనం ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం, ఇక్కడ ఈ జ్ఞానాన్ని అనుసరించి ఈ జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏవేవో జ్ఞానాలు నేర్చుకుని ఎప్పటికో అన్నీ అయిన తర్వాత తిరిగి చూద్దాంలే, అప్పుడు అవన్నీ కాదంటే అనుకునే కన్నా కూడా ఉన్న జ్ఞానాన్ని, భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని అనుసరించేస్తే మనం డైరెక్ట్గా ఇక్కడికే రావచ్చు. కాబట్టి ఇలా మనం ఈ శ్లోకం ద్వారా భగవంతుడు మనకి ఇలా ఈ మార్గం ద్వారా, ఏ మార్గంలో వెళ్ళినా అన్ని మార్గాలు నా మార్గాన్ని అనుసరిస్తాయి అని భగవంతుడు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు ఆయన భగవంతుడు. ఏంటి? దేవుడు పక్షపాతి కాదు ఎప్పుడు కూడా. మనం ఏ భావంతో ఆయన్ని పిలిస్తే అదే భావంతో మనల్ని చేరుకుంటారు. నేను చేరుకుంటానని ఆయనే చెప్పారు కదా. కాబట్టి మనం ఏ భావంతో పిలిస్తే ఆ భావంతో మనం పిలుగుతారు. మనం ఒక స్నేహితుడిలాగా చూసామనుకోండి, స్నేహితుడిలాగా ఉంటారు. ఒక తండ్రిలాగా చూస్తే తండ్రిలాగా ఉంటారు. లేదా కేవలం కోరికలు తీర్చే శక్తిలాగా చూస్తే అలాగే ఆయన స్పందిస్తాడు. మన కోరికలు తీర్చే శక్తిలాగానే స్పందిస్తాడు. చివరికి అందరూ చేరుకునేది ఆ పరమాత్మనే. కాబట్టి మనం ఆయన్ని ఎలా, ఏం కోరుకోవాలి, ఎలా ఆయన్ని చేరాలనేది మన వివేకం మీదే ఆధారపడి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతిఫల సూత్రం మనం ఇక్కడ చూసామనుకోండి, ఈ ప్రపంచం మొత్తం ఒక అద్దం లాంటిది.
మనం ఏది ఇస్తే తిరిగి మనకి ఆ అర్థంలో అదే కనిపిస్తుంది. కాబట్టి మన దృక్పథం ఎలా ఉంటే జీవితం మనకు అలాగే కనిపిస్తుంది. మన ఆలోచన ఎలా ఉంటే జీవితం మనకి అలాగే ఉంటుంది. కాబట్టి మనకి మంచో చెడో జరిగింది అంటే అది మన ఆలోచనల ప్రభావం చాలా వరకు అందులో ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం భగవంతుడిలో కానీ సమాజంలో కానీ దేన్ని వెతుకుతున్నామో అదే మనకు దొరుకుతుంది. నువ్వు భగవంతుడు లేదకు, సమాజం లేదకు, ఇంట్లో వెతుకు, ఎక్కడ నీవు ఏవి వెతికితే అదే దొరుకుతుంది. భగవంతుడు కూడా అదే చెప్పారు, మీరు నన్ను ఎలా ఆశ్రయిస్తే నేను మీకు పొందుతాను, నేను మీకు చేరతాను అని చెప్పేసి. కాబట్టి ఇది సృష్టి నియమం, సృష్టి ధర్మం ఇది. కాబట్టి మన ఆలోచనే మన యొక్క జీవితం, మన ఆలోచన ఎలా ఉంటే అలా ఉంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన సంకల్పమే మన వాస్తవము అన్ని సృష్టిస్తుంది. మన వాస్తవంలో ఏదైతే చూస్తామో అది మన సంకల్పం మనకు సృష్టిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా. కాబట్టి ఒక తోటలోకి వెళ్ళామనుకోండి, అక్కడ పువ్వులు కోసం వెళ్ళిన వాడికి ఏం కనిపిస్తాయి? పువ్వులే కనిపిస్తాయి. అక్కడ ముళ్ళు కోసం వెతికే వాడికి ఏం కనిపిస్తాయి? ముళ్ళే కనిపిస్తాయి. ఎందుకు అంటున్నానంటే ముళ్ళు ఉంటాయి ఏమో అని వెతికేవాడికి ప్రతి చెట్టుకి ముళ్ళే కనిపిస్తాయి పువ్వులు పోయిపోతే. కానీ పువ్వులు మాత్రమే నాకు కావాలి అని వెళ్ళేవాడికి ఇంకేమి కనిపించవు, ఆ పువ్వే కనిపిస్తుంది, ఆ పువ్వునే కోసుకుని అతను వస్తాడు. కాబట్టి అలాగే మనం దేవుణ్ణి కేవలం మన ఆపదలో వాడుకునే ఏటీఎం మిషన్ లాగా చూసామనుకోండి, అలాగే కనిపిస్తారు ఆయన. కాబట్టి మనం మంచి మార్గంలో నడిపించే మార్గదర్శిలాగా చూసామనుకోండి, అలాగే కనిపిస్తారు ఆయన. కాబట్టి మనం చేతల్లోనే ఉంటుంది అంతా కూడా. అర్థమైంది కదా ఈ శ్లోకం? మనం ఏం చేస్తే అది, భగవంతుడిది ఏమీ స్పెషల్గా ఏమి ఉండదు అక్కడ. కాబట్టి మనల్ని చెప్పింది మనం కోరుకున్నది భగవంతుడు చేస్తారు, అంతే. సింపుల్. ఒక ఏ రకంగా ఆలోచించినా కూడా ఈ శ్లోకం అర్థమైతే మనం ఎటువంటి పొరపాట్లు చేయము, ఎటువంటి తప్పు కోరికలు భగవంతుడిని కోరం. కాబట్టి భగవంతుడికి మనకి ఏది కావాలో అదే అడుగుతాం, అదే ఆయనే మనకి ఇచ్చేటువంటి ప్రయత్నం ఇస్తారు కూడా చివరికి. ఇది ఈ శ్లోకం 11వ శ్లోకం. అర్థమైంది కదా ఈ శ్లోకం? ఈ శ్లోకం అర్థమైతే తర్వాత శ్లోకం 4వ అధ్యాయంలో 12వ శ్లోకం చూద్దాం. 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు? కాంక్షంత కర్మాణం సిద్ధిం యజంత ఇహ దేవత క్షిప్తం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ అంటున్నారు. అంటే ఇక్కడ భావాన్ని చూస్తే ఏమవుతుందంటే, ఇహ మానుషే లోకే, ఈ మనుష్య లోకంలో కోరుకునేవారు, ఈ మనుష్య లోకంలో కర్మాణం సిద్ధికాంక్షంత అంటున్నారు. సిద్ధికాంక్షంత అంటే కర్మ యొక్క ఫలితాలను కోరుకునేవారు. మనుష్య లోకంలో, మన లోకంలో మనం కర్మ యొక్క ఫలితాలనే కదా మనం కోరుకుంటాం. ఈ పని చేస్తున్నాను నాకు రిజల్ట్ ఏంటి, ఈ పని చేస్తున్నాను నాకు లాభం ఏంటి, ఇదే కదా మనం కోరుకుంటాం. అది కర్మ ఫలితాలను కోరుకునేవారు ఏమంటున్నారు అక్కడ? ఒక మాట చెప్తున్నారు ఆయన. ఏంటది? దేవతాహ యజంతే అంటున్నారు. అంటే దేవతలను ఆరాధిస్తారు అని చెప్తున్నారు. అంటే భగవంతుడు వేరు, దేవతలు వేరు అని చెప్పకనే ఇక్కడ భగవంతుడు చెప్పారు. కాబట్టి దేవతలందరూ కూడా మన కోరికలను తీర్చేవారు, అడిగిన వెంటనే తీర్చేవారు. కాబట్టి దేవతల్ని ఆరాధిస్తాం మనం అని చెప్తున్నారు. ఎందుకంటే కర్మజా సిద్ధి అన్నారు. అంటే కర్మల వల్ల కలిగే ఫలితం క్షిప్తం హి భవతి, అంటే చాలా త్వరగా లభిస్తుంది. మనం ఒక పని చేసాము, దాని రిజల్ట్స్ లభిస్తుంది. ఏమొస్తుందని ఆత్రతో ఎదురు చూస్తాం కాబట్టి వెంటనే లభిస్తుంది అది. కాబట్టి అవన్నీ కూడా మనకి దేవతలు మనకి అనుగ్రహం కలిగిస్తారు అని చెప్తున్నారు. భగవంతుడు నేను చేయనని చెప్పట్లేదు, అది తర్వాత చెప్తారు ఆ లింక్ ఎందుకు దేవతలు అనే మాట వాడారు అనేది. మళ్ళీ ఆ దేవతలందరూ కూడా భగవంతుడిలో అంశలై ఉంటారు అని చెప్పడం భగవంతుడి ఉద్దేశం. తర్వాత శ్లోకాల్లో మనకు అది వస్తుంది. మనం భగవంతుడి యొక్క అంశలు దేవతలు ముందుగా మనం కోరుకునేటువంటి కోరికలన్నిటికీ కూడా ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క దేవత ఉండి మనం కోరుకునేటువంటి చేసేటువంటి పనులకి, కోరుకునేటువంటి కోరికలు తీర్చేటువంటి పనిని వారు చేస్తారు అక్కడ. కాబట్టి మనలో చాలామందికి ఏంటంటే ఓపిక తక్కువ ఉంటుంది, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం రావాలని కోరుకుంటారు. అందుకే మోక్షం లాంటి శాశ్వతమైన వాటికంటే కూడా ధనము, పదవి అలాంటి వాటి మీద తాత్కాలిక లాభాల కోసం మనం ప్రాకులాడతాం. అవి తాత్కాలికమని మనం గుర్తించలేము అన్నట్లు. తాత్కాలికమని గుర్తించేలోపు ఈ జీవితం అయిపోతుంది. కాబట్టి ధనము, పదవి ఇవే కదా మనకు కావాలి. ఎక్కువ శాశ్వతమైన మోక్షం లాంటివి మనకు అవసరం లేదు కదా. కాబట్టి లౌకికమైన కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఎప్పుడైనా కూడా త్వరగా నెరవేరుతాయంటే అది దేవతల యొక్క ప్రభావం చేత త్వరగా నెరవేరుతాయి. అవి మనల్ని శాశ్వత ప్రశాంతత వైపు తీసుకెళ్ళవు అని భగవంతుడు చెప్తున్నారు. అది ముందు చాలా చోట్ల చెప్పారు. శాశ్వత
ప్రశాంతత వైపు తీసుకువెళ్ళవు, మళ్ళీ సమస్యల వలయంలోనే మనం బంధించేస్తాయి అని చెప్పి. కానీ మనం అది ఎప్పుడు పట్టించుకోం, వినం వాటిని. కాబట్టి మనకు శాశ్వతమైనటువంటి ప్రశాంతత కోసం మనం ప్రయత్నం చేయాలనే గీతా బోధనంతా కూడా మనకు చెప్తుంది. కాబట్టి తక్షణ తృప్తి, ఆలస్యమైనటువంటి దక్కేటువంటి శాశ్వత తృప్తి మనకు వద్దు, తక్షణ తృప్తి కావాలి అనుకున్నాం అనుకోండి, అదే లభిస్తుంది మనకి. కాబట్టి మనం ఏదైనా పని చేస్తే వెంటనే ఫలితం రావాలని అనుకుంటాం కదా. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి మానసిక బలహీనత మనలో, అది గుర్తించాలి మనం. చిన్న చిన్న లాభాల కోసం పెద్ద పెద్ద లక్ష్యాలను వదులుకోవటం, మన బంధాల్లో చిక్కుకుపోవటం మంచిది కాదు అని భగవంతుడు ఇక్కడ మనకు చెప్తున్నారు. కాబట్టి మనం ఏవి చిన్న చిన్న లక్ష్యాలు, ఏవి మనకి శాశ్వతమైన పదాన్ని చూపించేటువంటి లక్ష్యం అనేది మనకున్నటువంటి జ్ఞానంతో మనం ఆలోచించాలి. మనం ఆలోచిస్తే అది మనకు అర్థమవుతుంది అప్పుడు. కాబట్టి ఉదాహరణ మామూలుగా చూసాము, జనరల్ భౌతికమైన ఉదాహరణ చూసాం అనుకోండి. రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఒక విద్యార్థి కేవలం షార్ట్ కట్లు చదువుతూ ఉంటారు. షార్ట్ కట్ల కోసం చదివితే ఏంటి, పాస్ మార్కులు వస్తే చాలు నాకు అని. అంటే అప్పుడు దాకా ఏం చేశారు మరి, ఆ ఎగ్జామ్ ఉన్నంత వరకు అప్పుడు పుస్తకం తీసి చదవటం మొదలు పెడతారు. అంటే పాస్ అయితే చాలు, అంటే పాస్ అయితే చాలు అంటే షార్ట్ కట్స్ చిన్న చిన్నవి ఏ వస్తాయి అనేది ఉంది. కాబట్టి క్షణిక సిద్ధి చాలు మనకి అని మనకు అనుకున్నాం అనుకోండి, అదే లభిస్తుంది. కానీ మొదటి నుండి సబ్జెక్టు క్షుణ్ణంగా చదివి జ్ఞానాన్ని సంపాదించిన విద్యార్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం లభిస్తుంది, శాశ్వత సిద్ధి లభిస్తుంది. కనుక మనం ఏ మార్గాన్ని అయితే ఎంచుకున్నామో, తక్షణ సిద్ధి కావాలా లేదంటే శాశ్వత సిద్ధి కావాలా అనేది మన చేతిలోనే ఉంది. కాబట్టి ఎవరికి ఏది ఎంచుకుంటే అదే లభిస్తుంది మనం చేసేటువంటి కర్మల ద్వారా అనేటువంటిది ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అది ఈ శ్లోకం అర్థమైంది కదా. ఈ శ్లోకం కనుక అర్థమైతే 4వ అధ్యాయంలో 13వ శ్లోకాన్ని మనం చూద్దాం. ఈ 13వ శ్లోకం ఏంటంటే కొంచెం వివాదాస్పదమైనటువంటి శ్లోకం. ఎందుకంటే అది అర్థం కాక మనకి సరిగ్గా దాని భావాన్ని అర్థం చేసుకోనటువంటి మనం దాన్ని ఎన్నో రకాలుగా మార్చుకుని, ఎవరికి కావాల్సినట్లు వాళ్ళు మార్చుకుని దాన్ని అన్వయించుకుని మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ శ్లోకం యొక్క అర్థం అది కాదు. చూద్దాం ఆ శ్లోకంలో ఏం చెప్పారనేది. 4వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం అంటున్నారు. అంటే గుణకర్మ విభాగశ, మనుషుల యొక్క గుణాలను వారు చేసేటువంటి పనులను బట్టి, అంటే ఏదైతే మనుషుల యొక్క ఒరిజినల్గా గుణాలు ఉంటాయో అవి కానీ నిత్యం వారు చేసేటువంటి పనులను బట్టి కానీ మయా చాతుర్వర్ణం సృష్టం, అంటే 4 వర్ణాలను నేనే సృష్టించాను అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. 4 వర్ణాలు ఏంటో మనకు తెలుసు కదా. ఆ 4 వర్ణాలను కూడా భగవంతుడు నేనే సృష్టించాను అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అలా? తస్య కర్తారమపి, ఆ వ్యవస్థకు కర్తను నేనే. ఆ 4 వర్ణాల యొక్క వ్యవస్థ, నేను సృష్టించినటువంటి వ్యవస్థకు కర్తను నేనే అని చెప్పటం వల్ల నేను సృష్టించాను అని చెప్తున్నారు. ఆయనే కదా విధి. కాబట్టి మాం అకర్తారం అవ్యయం విద్ధి అంటున్నారు అక్కడ. అంటే నన్ను ఏమీ చేయని వాడిగా, మార్పు లేని వాడిగా తెలుసుకో. నేను మీరు ఈ వర్ణాలు సృష్టించాను, ఇంత చేస్తున్నాను, అయినా కానీ నన్ను ఏ విధమైనటువంటి మార్పు నాలో లేనివాడిగా, నేను ఏమి చేయని వాడిగా నువ్వు గుర్తించు, నువ్వు తెలుసుకో అర్జున అంటున్నారు. అన్నీ నేనే చేస్తున్నాను, కానీ నేను ఏ మార్పు నాలో ఉండదు అని చెప్పడం అక్కడ భగవంతుడి యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ వివాదాస్పదం ఎందుకు అయిందంటే ఈ శ్లోకం తప్పుగా అర్థం చేసుకోబడతాం. అంటే ఇక్కడ కృష్ణుడు వర్ణ వ్యవస్థ అనేది పుట్టుకను బట్టి కాదు, గుణము మరియు చేసే పనిని బట్టి ఉంటుందని స్పష్టంగా చెప్పారు అక్కడ. పుట్టుకను బట్టి ఉండదు అనేది. కానీ మనం పుట్టుకను బట్టి ఉంటుంది అనేటువంటిది అర్థం మనం చేసుకుని అలా దాన్ని వివాదాస్పదంగా మార్చాం. కాబట్టి సమాజం సాఫీగా నడవటానికి అవసరమైనటువంటి విజ్ఞానం ఏం కావాలి? సమాజం సాఫీగా నడవాలంటే విజ్ఞానం కావాలి, అంటే జ్ఞానం కావాలి, రక్షణ కావాలి, వ్యాపారం కావాలి, సేవ కావాలి. ఇవే కదా 4 వర్ణాలు. ఈ విజ్ఞానం, బ్రాహ్మణ, రక్షణ, క్షత్రియ, అలాగే వ్యాపారం, వైశ్య, అలాగే సేవ, శూద్ర. సో ఇవే కదా 4 వర్ణాలు. కాబట్టి ఈ వర్ణాలను ఆయన విభజించి ఇలా సమాజాన్ని ఒక స్థిరమైనటువంటి భావంతో, ఒక స్థిరమైనటువంటి మార్గం వైపు నడిపించాను నేను అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం అవుతుంది మనకి.
ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరికి చదువు మీద ఆసక్తి ఉంటుంది, కొందరికి ధైర్యం ఎక్కువ ఉంటుంది, కొందరికి వ్యాపారం మీద బుద్ధి ఉంటుంది. కాబట్టి వారి యొక్క మనస్తత్వానికి తగ్గ పనిని మనం ఎంచుకున్నప్పుడే అది మానసిక తృప్తినిస్తుంది. దానిలో మనం విజయం సాధించగలం. అలా మన లక్షణాలు అలా ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు ఆ లక్షణంలో మనం ఉన్నప్పుడు ఆ వర్ణంలోకి మనం వస్తాము అని చెప్పడం. పుట్టుకతో కాదు ఇది. పుట్టుకతో వచ్చేవన్నీ కూడా ఒక్కప్పుడు, ఇప్పుడు పుట్టుకతో వచ్చేవి కావు. కాబట్టి ఇలా మనకు ఉన్నటువంటి ఆసక్తులను బట్టి మనం ఆ కోవలోకి వస్తాము అని చెప్తున్నారు భగవంతుడు. అలా నేను విభజించి పెట్టాను సమాజం సాఫీగా నడవటానికి అనేది. కాబట్టి బలవంతంగా మనం నచ్చిన పని చేయటం వల్ల ఏమవుతుందంటే ఒత్తిడి పెరుగుతుంది. నువ్వు ఈ వర్ణం పుట్టుకతో వచ్చిందని మనం అనుకుని ఆ వర్ణంలో పుట్టాం కాబట్టి అదే పని చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనలో ఒత్తిడి పెరుగుతుంది. అలా కాదు, నా లక్షణాలకు నా గుణాలకు అనుగుణంగా నాకు ఈ వర్ణంలో నేను సూట్ అవుతాను, నేను ఈ పని చేస్తాను అని ఎవరైనా అనుకున్నారనుకోండి, అప్పుడు మనలో ఒత్తిడి అనేది ఉండదు. ఇలా మనం సమాజాన్ని మంచి చేయడానికి దోహదపడవచ్చు. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి, ఒక హాస్పిటల్లో డాక్టర్లు, నర్సులు, అడ్మినిస్ట్రేటర్లు, సెక్యూరిటీ వారు ఇంతమంది ఉంటారు. అయితే ఇది వారి అర్హతను మరియు చేసే పనిని బట్టి విభజన మాత్రమే, కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు కదా. అక్కడ అందరూ కలిస్తేనే హాస్పిటల్ అనేటువంటిది నడుస్తుంది. సమాజం కూడా అంతే అని మనం గ్రహించాలి. ఎన్ని వర్ణాలు ఉన్నా, ఎంతమంది ఉన్నా అందరూ కలిస్తేనే నడుస్తుంది అనేటువంటిది మనం గమనించాలి. అక్కడ అర్థమైంది కదా ఈ శ్లోకం కనుక అర్థమైతే 4వ అధ్యాయంలో 14వ శ్లోకాన్ని చూద్దాం మనం. 14వ శ్లోకం భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నమాం కర్మాణి లింపతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యో విజానాతి కర్మ భిర్న బధ్యతే అంటున్నారు. అంటే కర్మాణి మాం నా లింపతి అంటే ఏ కర్మలు నన్ను అంటావు అని చెప్తున్నారు. ఇంకా ఆయన లక్షణాలు చెప్తున్నారు. కర్మాణి మాం నా లింపతి, ఎటువంటి కర్మలు కూడా నన్ను అంటావు అని చెప్తున్నారు ఆయన. నన్ను బంధించలేవు అని చెప్తున్నారు. మే కర్మ ఫలే స్పృహన, నాకు కర్మ ఫలితాల మీద కోరిక లేదు అని చెప్తున్నారు. ఇది యం మాం అభిజానాతి అంటున్నారు. అంటే ఈ విధంగా నా తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, భగవంతుడు అంటే ఎటువంటి కర్మలు అంటనివాడు, ఎటువంటి కర్మల మీద కోరిక లేనటువంటి వాడు అని ఎవరైతే తెలుసుకుంటారో, సం కర్మభి న బధ్యతే, వారు కూడా చేసే కర్మలలో వారు బంధింపబడరు. ఎందుకు బంధింపబడరు? మనం భగవంతుణ్ణి అతను బంధింపబడడు అంటున్నారు. భగవంతుడు ఎలాంటి పనులు చేస్తాడో మనకు చెప్తున్నారు ఆయన చెప్పినప్పుడు ఆయన్ని మనం లాగా ఊహించుకుని మనం కూడా అలాంటి కర్మలే చేసినప్పుడు, ఆయన చేసేటువంటిది ఎటువంటి కర్మలు అంటవో అని మనం కూడా నమ్మినప్పుడు, మనం చేసే పనుల మీద కూడా మనకి ఎటువంటి కర్మల చేత మనం బంధింపబడము అని చెప్తున్నారు. అంటే దేవుడి సృష్టిని సృష్టించిన దాని ఫలితాలను ఆయన ఎప్పుడు కూడా ఆశించలేదు. ఎప్పుడు కూడా ఎంత సృష్టించినా కానీ. అందుకే మనకు కర్మలు అంటవు అని చెప్తున్నారు ఆయన. కాబట్టి అదేవిధంగా మనం కూడా ఏం చేస్తామంటే, మన పనులు చేస్తూనే ఫలితం మీద విపరీతమైనటువంటి మోహం పెంచుకోకుండా ఉంటే ఆ పనులు మనల్ని మానసిక బంధనాల్లోకి నెట్టవు అని పరమాత్మ చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అలా మనకి కర్మలు అంటావు. కాబట్టి అలా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి అని చెప్పడం ఇక్కడ. మనకు దుఃఖం కలిగే పని చేయటం వల్ల కాదు, ఆ పని నుండి మనం అనుకున్న ఫలితం రానప్పుడు మనం ఫలితం మీద ఆశను వదిలేసాం అనుకోండి. కాబట్టి ఆ పని మీద అప్పుడు ఏమవుతుంది? ఏకాగ్రత పెరుగుతుంది. కాబట్టి ఒక పని చేస్తే మనకి దుఃఖం వస్తుంది అని ముందే ఆలోచిస్తే దుఃఖమే వస్తుంది. కాబట్టి మనకి ఆ ఫలితం ఏం అవసరం, పర్వాలేదు ఎలా వచ్చినా అన్నప్పుడు మనకి ఆ పని చేసేటువంటి పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. అప్పుడు ఫలితంతో సంబంధం లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించే మానసిక స్థితినే మనం స్థితప్రజ్ఞత అని ముందు నేర్చుకున్నాం. కాబట్టి అశ్రితప్రజ్ఞత వైపు మనం అడుగులు వేయవచ్చు ఇలా అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి ఒక మామూలు భౌతిక ఉదాహరణ చూసామనుకోండి, ఒక క్రీడాకారుడు ఉన్నారు. నేను గెలవాలి అన్న టెన్షన్తో ఆడాడు అనుకోండి, క్రికెటే ఉంది, నేను గెలవాలి, ఎలా అయినా గెలవాలి, నేను 100 కొట్టాలి, సెంచరీ చేయాలి అని ఆడాడు అనుకోండి, ఎక్కడో తప్పులు చేస్తాడు, దొరికిపోతాడు. కానీ నేను నా ఆటను ప్రదర్శించాలి, నేను నా ఆటను అద్భుతంగా ఆడాలి అని కనుక అతను అనుకున్నాడు అనుకోండి, అతను ఆటను ఆస్వాదిస్తాడు. గెలిచే అవకాశాలు కూడా, టీం మొత్తం గెలిచే అవకాశాలు కూడా మెరుగుపరుస్తాడు అతను.
కాబట్టి అలా చేయాలి మనం. అలా చేసే పనులకు ఫలితం కోసం కాకుండా బాధ్యతగా చేయాలి అని చెప్పడం అక్కడ భగవంతుడి యొక్క ఉద్దేశం. ఎన్నోసార్లు చెప్పారు ఇప్పుడు వరకు, ఫలితం వద్దు, బాధ్యతగా చేయండి అని చెప్పేసి. మనం అలా చేసేటువంటి ప్రయత్నం చేయాలన్నట్లు. అర్థమైంది కదా ఈ శ్లోకం, 14వ శ్లోకం. 14వ శ్లోకం కనుక అర్థమైతే ఇప్పుడు 4వ అధ్యాయంలో 15వ శ్లోకం చూద్దాం. 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు? ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభి కురు కర్మైవ తస్మాత్వం పూర్వం తరం కృతం అంటున్నారు. అంటే ఏవం జ్ఞాత్వా అంటే ఈ విధంగా తెలుసుకుని పూర్వై ముముక్షుభి పూర్వకాలంలో ముముక్షువులు అంటే ఎవరు? మోక్షాన్ని కోరేవారు ముముక్షువులు. వారు కూడా కర్మలు చేశారు. ఇలా భగవంతుడి యొక్క మార్గాన్ని అనుసరించి పూర్వకాలంలో ఎంతోమంది ముముక్షువులు ఇలాంటి కర్మలే చేశారు. అంటే ఫలితం మీద ఆశ లేనటువంటి కర్మలే చేశారు. తస్మాత్ త్వం కాబట్టి నీవు కూడా పూర్వతరం కృతం మన పూర్వీకులు అనుసరించిన మార్గంలోనే కర్మైవ కురు కర్మను అనుసరించు అని చెప్తున్నారు భగవంతుడు. అంటే పూర్వకాలంలో ఎంతోమంది మార్గంలో అనుసరించి జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందారు. వారి మార్గంలోనే మన పూర్వీకుల మార్గంలోనే నువ్వు కూడా జ్ఞానాన్ని అలా ప్రదర్శించు అని చెప్తున్నారు. కాబట్టి అర్జునుడు జ్ఞానం గొప్పదైతే నేను యుద్ధం ఎందుకు చెయ్యాలి అని అడగవచ్చు. అడిగాడు కదా, నేను జ్ఞానం గొప్పది అంటున్నావు కదా, కర్మ ఇది కదా, నేను మరి యుద్ధం ఎందుకు చేయాలని. కాబట్టి దానికి సమాధానంగా జ్ఞానం అంటే పనులు వదిలేయటం కాదు, జ్ఞానంతో పనులు చేయటం అని మనం అర్థం చేసుకోవాలని భగవంతుడు చెప్తున్నారు. అక్కడ జ్ఞానం ఉంది అంటే ఆ జ్ఞానంతో ఆ కర్మలు చేయాలనేటువంటిది భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి పూర్వం జనక మహారాజు వంటి వారు, అలాగే స్వయంగా నేను కూడా ఎన్నో కర్మలు చేశాం, పనులు చేశాం, సక్రమంగా నిర్వర్తించాం. నువ్వు కూడా అలాగే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అర్జున అని అర్జునుడికి హితవు చెప్తున్నారు. అర్జునుడికి చెప్పినా మనకి హితబోధ చేస్తున్నారు భగవంతుడు. కాబట్టి దీన్ని చాలామంది ఆధ్యాత్మికత అంటే ఏంటంటే బాధ్యతల నుండి పారిపోవటం అనుకుంటారు. కాబట్టి ఆధ్యాత్మికత మార్గంలో ఉన్నాడు, వీడికి ఏ బాధ్యతలు లేవు, టెన్షన్ లేవు. కానీ అది నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటంటే మన బాధ్యతలను మరింత సమర్థవంతంగా ప్రశాంతంగా నిర్వర్తించడాన్ని మనం ఆధ్యాత్మికత అనాలి. ఆధ్యాత్మికతకు కొత్త అర్థం ఇది. ఎందుకంటే మా ఆధ్యాత్మికత అంటే తపస్సు చేసుకోవటం, ముక్కు మూసుకుని ఎక్కడికి వెళ్ళిపోవటం, అన్నిటిని వదిలిపెట్టేయటం చాలా మందిలో ఉన్నటువంటి భావన. అది తప్పు. నిజమైన ఆధ్యాత్మికత అంటే సమర్థవంతంగా మన బాధ్యతలను నిర్వర్తించటం, అలాగే ప్రశాంతంగా మన బాధ్యతలను నిర్వర్తించటం, అలా చేయటాన్ని ఆధ్యాత్మికత అంటారు. ఇది మన మానసిక పరిణితిని పెంచుతుంది. ఆధ్యాత్మికత అనేది మానసిక పరిణితిని పెంచుతుంది. కాబట్టి మనం అలా ఆ కర్మలన్నీ కూడా, ఆ పనులన్నీ కూడా చేయవచ్చు. కాబట్టి ఉదాహరణ మామూలుగా చూసాం అనుకోండి, ఏముంటుంది, ఇంట్లో సమస్యలు ఉన్నాయని ధ్యానం పేరుతో గదిలోకి వెళ్ళి తలుపేసి కూర్చున్నాం అనుకోండి, అది పరిష్కారం కాదు, ఆ ధ్యానం కాదు. కాబట్టి ఆ ధ్యానం వలన, నువ్వు చేసేటువంటి ఆ ధ్యానం వలన పొందిన ప్రశాంతతతో సమస్యలను ఎదుర్కోవటం నిజమైన సాధన అని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి మనం ధ్యానం చేస్తాం, ఇంకోటి చేస్తాం, ఇంకో క్రియ చేస్తాం, అన్నీ చేస్తాం. ఆ క్రియలన్నీ దేనికి? మన శరీరాన్ని శుద్ధి చేసుకోవటానికి, తద్వారా మనసును శుద్ధి చేసుకోవటానికి, తద్వారా మన సమస్యలను ప్రశాంతంగా సాధించుకోవటానికి, దాటి నుంచి బయటపడటానికి. అదే నిజమైనటువంటి సాధన, ఏ సాధన అయినా కూడా. కాబట్టి మన పూర్వీకులు తమ వృత్తులను నిర్వహిస్తూనే, వారు ఏ వృత్తుల్లో ఉన్నారో ఆ వృత్తులను నిర్వహిస్తూనే గొప్ప జ్ఞానులయ్యారు. మనం కూడా అదే మార్గంలో నడవాలి అని భగవంతుడు చెప్తున్నారు. ఇలా అర్థమైంది కదా ఈ శ్లోకం. కాబట్టి ఎలా విశదీకరించి ఎలా మాట్లాడుకున్నా కానీ మనం ఈ శ్లోకాలను అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇలా భగవద్గీతలో ప్రతి శ్లోకాన్ని మనం నేర్చుకుంటూ, భగవంతుడి గురించి అనేక విషయాలు తెలుసుకుంటూ, నేర్చుకున్న శ్లోకాలని మన జీవితానికి అన్వయించుకుంటూ ఇలా భగవద్గీతను నేర్చుకోవటం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ శ్రీపదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాలు అనేక మందికి తెలిసేటువంటి అవకాశం కల్పించండి. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. నమస్కారం, మీ భీమ.